కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఈరోజైతే మనం సెరికల్చర్ ఫార్మింగ్ కోర్స్‌లో నాలుగో రోజైతే ఉన్నాము. మనమైతే రెండో జరం పులుగులైతే తెచ్చాము. పులుగులనేటివి రెండో జరం లేచినాయి. లేచిన 2 దినాలకైతే మూడో జరం అయితే పనుకుంటాయి. ఈరోజు గాని రేపు గాని పనుకోవచ్చు. ఒకవేళ చలికాలం కాబట్టి కొంచెం లేట్‌గా పనుకుంటాయి. ఒక్కోసారి టైంని బట్టి ఉంటే అది పులుగుల పరిపక్వతను బట్టి ఇంగ ఈ పులుగులైతే మనమైతే పులుగులనేది పెంచుకోవాలి. పెంచుకోవాలంటే ఏమనంటే ఆల్రెడీ మనం ఒక స్టాండ్‌కైతే ఏసాం. పై స్టాండ్‌కైతే ఒకటో స్టాండ్‌కైతే ఏసాం. ఇప్పుడు రెండో స్టాండ్‌కి వేయాలి. ఎందుకంటే ఎంత పలచగుంటే పంటనేది అంత బాగొస్తుంది. పురుగులు గాలాడుతుంది. ఒకే రూమ్‌లో 10 మందుంటే మనం ఏమవుతుంది ఒక్క ఎక్కువైపోతుంది. ఆ! అలాగే ఇక్కడ గూడా అంతే. ఈ పులుగులనేటివి హీట్ హీట్ అంటే పొటాషియం పురుగులు పెంచడం వల్ల గూడా మనం గూడా తగ్గిపోతాం. హీట్ అనేది ఎక్కువుంటుంది. 4, 5 పంటలు మేపినామనుకో మనం కూడా తగ్గిపోతాం. అంటే డిసడ్వాంటేజ్ అని నేను చెప్పడం లేదు. హీట్ అనేది ఉంటుంది. పులుగులనేది కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ వదలడం వల్ల లోపల ఉండడం వల్ల మనమైతే పులుగుననేది పలచగా పెట్టుకోవాలి. అందుకే ఎప్పుడు చుట్టూ అనేది కూల్‌గా అనేది పెట్టుకోవాల్సొస్తుంది. ఇలా చుట్టూ పేపర్‌లేసుకుంటాం. ఎందుకంటే పులుగులనేటివి ఒకవేళ ఎక్కినా అంత పైకి ఎక్కలేవు. మళ్ళీ తర్వాత ఇక్కడ చూసుకోండి. ఇలా పేపర్ అయితే పొడుగుతైతే మనమైతే పరుచుకునేస్తాం. ఎందుకంటే మధ్యలో న్యూస్ పేపర్‌లు అంటే కష్టమవుతుంది. ఇలాంటివి తెచ్చుకునేసామనుకో కరెక్ట్‌గా సైజ్‌కి మిడిల్‌లో అంతే లాస్ట్ నుంచి ఆ లాస్ట్‌కి ఈజీగా అయితే పరుచుకునేయొచ్చు. సైడుల్లో న్యూస్ పేపర్ ఏసుకునేస్తాం. ఈ విధంగా అయితే స్టాండ్ అనేది పక్కాగా ప్లాన్‌తో అయితే ఇంక్రీజ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత పైనుండి పులుగులని కిందకి దించుకోవాలి. పైనుండి పులుగులు ఎలా కిందకి దించుకోవాలంటే ఇప్పుడైతే మనం రోజుకు 3 సార్లయితే ఆకనేది మల్బెరీ ఆకైతే ఏయాల్సొస్తుంది. మల్బెరీ ఆకు ఏసిన హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత. ఎందుకు హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత అంటే ఇట్లా ఆకుంటుంది. ఆకుంటే పులుగులనేది అతుక్కొనుంటాయి. పర్ఫెక్ట్‌గా అయితే మనం మార్చుకోవచ్చు. చూసుకోవచ్చు. ఇలా ఆకనేది తీసుకుంటాం. ఇలా అనేటివి ఆకేసిన తర్వాత ఆకేసిన అర్ధగంట, గంట తర్వాత ఇలా తీసుకొని మనమైతే కిందనేది యేసుకుంటాం. ఇలా ఆకు ఉండడం వల్ల ఏమైతే ఆకుని పులుగులని గట్టిగా కరుచుకుంటాయి. ఆకంతా తినేసినంక ఏమైతుంది కొమ్మలు కరుచుకుంటే రాలిపోతాయి. ఇలా క్లీన్‌గా తీసినప్పుడు హ్మ్. ఇలా క్లీన్‌గా పైనుంచి కిందకి దించి పెట్టుకోవాలి. దించుకొని పెట్టుకున్న తర్వాత అలా పల్చగా అనేది యేసుకుంటాం. మళ్ళా మీరు కింద కూడా చెక్ చేసుకోవాలి. ఎక్కడన్నా పురుగులనేటివి పడిపోయినాయా లేదా అని కూడా. దీని మీద పెట్టిన తర్వాత కూడా. ఈ విధంగా అయితే పులుగులనేవి పైనుంచి కిందకి తెచ్చుకున్నాం. చేంజ్ చేసుకున్నాం. ఇంక పులుగులైతే మూడో జరం పనుకుంటాయి. రెండో జరము తింటాన్నాయి కాబట్టి, ఇక్కడ మా సైడ్ జరాలుంటారు. స్టేజెస్ అంటారు. ఒకటో స్టేజ్, రెండో స్టేజ్, మూడో స్టేజ్, నాలుగో స్టేజ్ అని ఇలా అయితే ఆకేసుకుంటాం. ఆల్రెడీ ఎత్తేసినాం కాబట్టి మనము ఇలా పల్చగా అనేది ఆకేసుకుంటాం. ఫస్ట్ చిన్న పులులు కాబట్టి ఆకనేది ఎక్కువ తినలేవు. ఇలా ఆకేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆకు ఎక్కువ తింటాయంటే నాలుగో జరం లేసిందనుకో అప్పుడు తెలుస్తుంది అసలైన కథ. అసలైన సినిమా నాలుగో జ్వరం నుంచి తెలుస్తుంది. నాలుగో జ్వరం లేచిన 3 రోజుల నుంచి అయితే అసలు సినిమా అనేది కనిపిస్తుంది. పులుగులనేటివి ఇప్పుడు పేపర్ పెట్టి చేయలేక రోజుకు 3 సార్లు ఆకనేది దండిగా కోసుకురావాల్సొస్తుంది. ఎత్తుకొని చేయలేము. మళ్ళా చంద్రయింకులు అవన్నీ అరేంజ్ చేసుకోవాల్సింది చాలా కొంచెం ప్రాబ్లమే ఉంటుంది. 20 డేసే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లకైతే వీక్లీ 2 డేస్ వీక్ ఆఫ్ ఉంటాయి. ఇట్లా రేషన్ మేపినప్పుడైతే వరుసగా 20 డేస్ వరకు ఉంటుంది. తర్వాత 10 డేస్ అనేది వీక్ ఆఫ్‌లోకైతే ఎళ్ళిపోవచ్చు. మనం పులుగులు ఆల్రెడీ తెచ్చుకుంటాం కాబట్టి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు. థాంక్ యూ. థాంక్ యూ ఆల్ ఫార్మర్స్.